వాడు రెంటికి చెడ్డ రేవడి అయిపోడా అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి నా తస్య నా ఇహ నా ఆముత్ర వినాశః విద్యతే. అలా మాట్లాడుతున్నావేం అర్జున? కళ్యాణకృత్, వాడు ఎంత గొప్ప పని చేశాడు, ధ్యానం చేశాడు. సరే 1 సంవత్సరమే చేశాడు, లేదా 2 సంవత్సరాలే చేశాడు, లేక 3 సంవత్సరాలే చేశాడు. కానీ వాడు సాక్షాత్తు భగవంతుడినైన పరమాత్మనైన నన్ను ధ్యానం చేశాడు, నన్ను పొందడానికి ప్రయత్నించాడు. అంతకంటే గొప్ప పని ఏమీ లేదు. కళ్యాణకృత్ అంటే గొప్ప పని. అలాంటి వాడు దుర్గతిని ఎలా పొందుతాడు అనుకుంటున్నావు నువ్వు? అలాంటి వాడు వినాశనం ఎలా చెందుతాడు అనుకుంటున్నావు నువ్వు? కాదు కాదు, అది నీ తప్పు అభిప్రాయము. తస్య అలాంటి వాడికి నా ఇహ నా ఆముత్ర వినాశః విద్యతే. అలాంటి వాడికి ఇహలోకములోనూ సంపూర్ణమైన సుఖములు లభిస్తాయి. ఆముత్ర అంటే పరలోకములోనూ సంపూర్ణమైన సుఖములు లభిస్తాయి. వాడు చాలా ఎల్లప్పుడూ సుఖవంతుడే అవుతున్నాడు నాయన అని చెప్తాడు. అని చెప్పి ఇప్పుడు నేను నీకు ఇద్దరి విషయమై నీకు వివరించబోతున్నాను. ఒకడు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ధ్యాన సాధన చేశాడు. చేసి ఆ తర్వాత ఏదో అడ్డొచ్చింది, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, కుటుంబ బాధ్యత బరువు బాధ్యతలు మోస్తున్నాడు. అందుకని ధ్యానం చెయ్యాలని మనసులో ఉన్నా అతను చేయడానికి అవకాశం లేక మానేశాడు. వాడు మొదటివాడు. రెండో వాడి గురించి కూడా నీకు చెప్తాను. 20-30 సంవత్సరాల పాటు తదేకంగా ధ్యానం చేసి ఒక ఉన్నత స్థితికి చేరి కూడా చివర్లో మరణించడానికి ముందు మోక్షం పొందకుండా అతను మరణించాడు. దేనివల్ల? ఏదో ఒక చెడు ప్రారంధం అడ్డొచ్చింది. బాగా చేశాడు 20-30 సంవత్సరాలు. ఇంకా మరణించే సమయం వరకు కూడా చేసుంటే అదలా గుర్తుండి అతను మోక్షం పొందుండేవాడు. కానీ దురదృష్టవశాత్తు ఏదో చెడు కర్మ అడ్డొచ్చింది, ఏదో అనారోగ్యం పాలయ్యాడు, ఏదో క్యాన్సర్ అడ్డొచ్చింది. అందుకని ధ్యానం చేయలేకపోయాడు, మరణించాడు. మోక్షం పొందకుండానే మరణించాడు. లేదా తనకి అహంకారం వచ్చేసింది, గర్వం వచ్చేసింది. నేను 20-30 సంవత్సరాల పాటు ధ్యానం చేశాను, ఎవ్వరూ చేయలేని పని నేను చేశాను, భగవంతుడికి ఎంతో దగ్గరయ్యానని ఒక గర్వం వచ్చేసింది. అటువంటి వాడు కూడా ఈ ధ్యాన మార్గం నుంచి కొంచెం పతనమై అహంకారంతో గర్వంతో తర్వాత మరణించి మోక్షం పొందకుండానే మరణిస్తున్నాడు. నేను ఇటువంటి వాడిని స్వయంగా నేను చూశానండి. అటువంటి ఒక 20-30 సంవత్సరాలు సాధన చేసి అటువంటి గర్వం వచ్చిన వాళ్ళని నేను స్వయంగా చూశాను. ఒక మఠం అంటే ఒక ఆశ్రమంలో ఒక స్వామీజీ ఉండేవాళ్ళు. ఆయన పేరు చెప్పకూడదు, ఆయన మఠం ఆశ్రమం గురించి కూడా నేను చెప్పను. ఎందుకంటే ఇంకొకళ్ళ గురించి చెడుగా చెప్పడం అంత మంచి పద్ధతి కాదు. ఆ మఠం అంటే ఆ ఆశ్రమంలో ఆ స్వామీజీ ఉండేవాళ్ళు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా భక్తి ధ్యాన మార్గంలో చక్కగా ఎన్నో గ్రంథాలు చదువుకుని బాగా నేర్చుకుని అందరికీ చెప్పడం ప్రారంభించారు. ఎవరు అక్కడికి వచ్చిన భక్తులకు శిష్యులకు చాలా చక్కగా చెప్పారు. ఇంకా మరణించే కొన్ని సంవత్సరాల ముందు అతనికి పెద్ద వయసు వచ్చింది, అంటే ముసలితనం వచ్చింది. అప్పటికి అతన్ని ఆశ్రమానికి మఠాధిపతిని చేశారు. మఠాధిపతి అంటే డైరెక్టర్ అనమాట, హెడ్. మఠానికి అధిపతిని చేశారు, ఇన్ఛార్జిని చేశారు. చేసినప్పుడు అప్పుడు అక్కడ ఆయనకు గర్వం వచ్చేసింది. ఏమని? ఇంకా నేను ఎంతో ఉన్నత స్థితికి ఎదిగిపోయాను అనే గర్వం వచ్చేసింది. అప్పుడు ఈ శిష్యులు వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఏదైనా అడిగితే నేను చాలా బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు సమాధానం చెప్పడానికి లేదని చాలా కోపంతో అని వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు మేము అనుకునేవాళ్ళం, మీరు ఆధ్యాత్మికులు కదా, మీకు సమయం లేనప్పుడు బిజీగా ఉన్నప్పుడు అది శాంతంగా చెప్పచ్చు కదా, అంత కోపంతో చెప్పడం ఎందుకు, లేదా అంత గర్వంతో చెప్పడం ఎందుకు అని మేము అప్పుడు అనుకునేవాళ్ళం. అలా అతను చాలా ఈ యోగ మార్గం నుంచి కొంత పతనమై తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆయన మరణించారు. అది స్వామి చెప్తుంటే నాకు గుర్తుకొస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా 2-3 సంవత్సరాలు ధ్యాన సాధన చేసి ఆపేసిన వాళ్ళు ఉంటారు. 20-30 సంవత్సరాలు బాగా జీవితం అంతా చివరిలో మోక్షం పొందకుండా
చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. మోక్షానికి అర్హత వచ్చి కూడా మోక్షం పొందలేని వాళ్ళు ఉంటారు. ఈ రెండిటి వాళ్ళు ఈ ఇద్దరు కూడా ఏమవుతున్నారో ఇప్పుడు నేను చెబుతాను అన్నాడు పరమాత్మ అని చెప్పడం ప్రారంభించాడు. మొదటివాడు అంటే కొద్ది సమయం మాత్రమే సాధన చేసినవాడు, 2-3 సంవత్సరాలు సాధన చేసినవాడు ఏమవుతాడట? ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్ట అభిజాయతే. అంటే ప్రాప్య పుణ్యకృతాం లోకాన్, చూడండి వాడు పుణ్యాత్ముల లోకాలు పొందేట. ఎంత అదృష్టమో చూడండి, స్వామి ఎంత అనుగ్రహించాడు, వాడిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. కాబట్టి పుణ్యలోకాలు పొందుతున్నాడు. తక్కువ సాధన చేసిన వాడు కూడా పుణ్యలోకాలు పొంది అక్కడ హాయిగా సుఖంగా ఉంటాడట. ఎన్ని సంవత్సరాలు, ఎంతకాలం ఉంటాడు? ఉషిత్వ శాశ్వతీ సమాహ. ఉషిత్వ అంటే అక్కడ ఉంటాడు, నివసిస్తాడు. శాశ్వతీ సమాహ, సమాహ అంటే సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? శాశ్వతి అంటే అనేక సంవత్సరాలు, 100 సంవత్సరాలు, వీలైతే 1000-2000 సంవత్సరాలు కూడా అక్కడ ఉంటారట. శాశ్వతం అని మాత్రం కాదు. శాశ్వతం అంటే పర్మనెంట్గా ఎల్లప్పుడూ అక్కడే ఉండిపోతాడని కాదు. శాశ్వతంగా స్వర్గలోకంలో నివాసం ఉంటే ఇంకా మోక్షం ఎందుకు? స్వర్గం అంటేనే తాత్కాలికం. ఇప్పుడు మీకు ఒక బ్యాంకులో కొంత డబ్బు ఉంది, ఆ బ్యాంకులో మిమ్మల్ని డబ్బు తీసుకొని ఇస్తారు. ఎంతవరకు? బ్యాంకులో డిపాజిట్ ఉన్నంత వరకు తీసుకొని ఇస్తారు. డిపాజిట్ పూర్తిగా జీరోకి వచ్చేసిన తర్వాత ఇంకా బ్యాంకులో మీ డబ్బులు లేనప్పుడు మీరు ₹1 అదనంగా అడిగినా ఇస్తారా? ఇవ్వరు. అదేవిధంగా ఇక్కడ భూలోకంలో మీరు ఎన్ని మంచి పనులు చేసి, ఎంత సేవా కార్యక్రమాలు చేసి పుణ్యం సంపాదించుకున్నారో అంతకాలమే స్వర్గలోకంలో ఉండనిస్తారు. ఆ తర్వాత మళ్ళీ భూలోకానికే పంపించేస్తారు. కాబట్టి అదే అన్నమాట. కాబట్టి శాశ్వతంగా అక్కడ ఉండడం కాదు, అనేక సంవత్సరాలు అక్కడ ఉంటాడు. శాశ్వతంగా నీకు సుఖము ఆనందం ఉండేది ఒక్క మోక్షంలోనే, పరమాత్మలోనే. ఈ డిఫరెన్స్ని, ఈ భేదమును అందరూ చక్కగా అర్థం చేసుకోవాలి. స్వర్గం అంటే తాత్కాలికం, కొన్ని సంవత్సరాలు మాత్రమే సుఖాలు లభిస్తాయి. మోక్షం అంటే శాశ్వతంగా పరమాత్మ యందు సుఖము ఆనందం లభిస్తుంది. కాబట్టి మనం స్వర్గ సుఖాన్ని ఎప్పుడు కోరుకోకూడదు, మోక్ష సుఖాన్నే కోరుకోవాలి. మోక్షానందాన్ని, పరమాత్మ ఆనందాన్నే కోరుకోవాలి. కాబట్టి ఇప్పుడు అతను అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాడు అంటే అనేక 100 సంవత్సరాలు ఉంటున్నట్ట. మనకి భూలోకంలో 100 సంవత్సరాలు ఉంటాం, కానీ అక్కడ కనీసం 200-300 సంవత్సరాల నుంచి ప్రారంభమవుతుంది. ఇదంతా కూడా శాస్త్రాల్లో ఉంది. ఇంకా ఎక్కువ పుణ్యం సంపాదించుకుంటే 500 సంవత్సరాలు ఉంటాడు. మహాపుణ్యాత్ముడు అయితే 1000 సంవత్సరాలు, ఇంకా ఎక్కువైతే 2000 సంవత్సరాల వరకు కూడా అక్కడ నివసిస్తారట. అక్కడ నివసించి చాలా మిక్కిలి సంతోషంగా ఆనందంగా అక్కడ జీవిస్తారట. జీవించిన తర్వాత ఎప్పుడైతే వారి పుణ్య సంపద అయిపోయిందో, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యమంతా అయిపోగానే, నీ పుణ్య సంపద అక్కడ అయిపోగానే నిన్ను మళ్ళీ భూలోకంలోకి పంపించేస్తారు, సంశయం లేదు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు దేవలోకపు సంవత్సరం వేరు, మన మనుష్యలోకపు సంవత్సరం వేరు. మనకి సంవత్సరం అంటే 365 రోజులు. ఒక రోజు మనకి ఒక రోజు, అక్కడ ఒక రోజు అంటే దేవలోకంలో ఒక రోజు అంటే మనకి ఒక సంవత్సరంతో సమానం. అంటే మనం ఒక సంవత్సరం కాలం గడిపితే అక్కడ ఒక్క రోజు అవుతుంది అన్నమాట. అలాంటిది అనేక 100 సంవత్సరాలు అంటే చూడండి ఎన్ని సంవత్సరాలు అక్కడ హాయిగా ఉంటాడు. ఏది తక్కువ సాధన చేసినప్పటికీ అన్ని 100 సంవత్సరాలు అక్కడ హాయిగా ఉంటాడు. ఎక్కడ? పుణ్యలోకాల్లో. ఆ తర్వాత అతని పుణ్య సంపద అయిపోయి భూలోకానికి వచ్చినప్పుడు ఎక్కడ పెడుతున్నానని చెప్పాడో తెలుసా పరమాత్మ? శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్ట అభిజాయతే. ఆ యోగభ్రష్టుడిని నేను అభిజాయతే పుడుతున్నాడు. ఎక్కడ పుట్టిస్తున్నానో తెలుసా? శుచీనాం శ్రీమతాం గేహే. గేహే అంటే గృహే, అంటే గృహం, ఇల్లు. ఎవరింట్లో పుట్టిస్తున్నాను? శ్రీమతాం, శ్రీమంతుల ఇంట్లో పుట్టిస్తున్నాను, బాగా డబ్బు ఉంటుంది. అలాగే శుచీనాం అంటే, శుచి అంటే ఏదో ఇల్లు ఒళ్ళు శుభ్రంగా ఉండడం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శుభ్రత. అంటే శాస్త్రం ప్రకారం జీవించేవాడే శుచిమంతుడు.
కాబట్టి అటువంటి శాస్త్రం ప్రకారం జీవిస్తారు ఆ తల్లి తండ్రి. అలాంటి వాళ్ళ ఇంట్లో పుట్టిస్తున్నాను వీడిని. ఎవరిని? కొద్ది కాలం సాధన చేసి యోగభ్రష్టుడై మరణించి పుణ్యలోకాలు వెళ్ళి వచ్చాడే వాణ్ణి అటువంటి శుచిమంతులు శ్రీమంతులు డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టిస్తున్నాను. ఎందుకు డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టిస్తున్నాడు అంటే, డబ్బు లేని దరిద్రులు అనుకోండి ఏమవుతుంది అంటే, మిక్కిలి పేదరికంతో దారిద్ర్యంతో బాధపడుతున్నాడు అనుకోండి, రోజంతా ధన సంపాదనకే వాడి సమయం అయిపోతుంటుంది. ఇంకా ఆధ్యాత్మిక సాధన, దైవ సాధన, ధ్యానం ఎప్పుడు చేస్తాడు? జపం ఎప్పుడు చేస్తాడు? కాబట్టి అన్నీ ఉంటాయి వాడికి, డబ్బుకు కొదవలేదు. కాబట్టి ఇప్పుడు ఆ డబ్బుకు వెతుక్కోవాల్సిన పని లేదు, వాడు చక్కగా ధ్యానం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అందుకు అక్కడ పుట్టిస్తున్నాడు. అలాగే శుచీనాం అంటే దైవభక్తి కల వాళ్ళ ఇంట్లో పుట్టిస్తున్నాడు. దైవభక్తి లేని వాళ్ళ ఇంట్లో పుట్టిస్తే వీడు ధ్యానం చేయాలని కూర్చుంటే వాళ్ళు వద్దంటారు, దేవుడు లేదు ధ్యానం లేదు లే అంటారు. కాబట్టి దైవభక్తి ఉన్న తల్లిదండ్రుల ఇంట్లో పుట్టిస్తున్నాను, అప్పుడు వాళ్ళు కూడా ఇతన్ని ప్రోత్సహిస్తారు. చూడండి పరమాత్మ కరుణ. వీడు చేసిందేమో 2-3 సంవత్సరాల ధ్యాన సాధన, ఇతనికి ఇచ్చిందేమో 100 సంవత్సరాల పుణ్యలోకపు సుఖము. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ధనవంతులు మంచి దైవభక్తి గలవారి ఇంట్లో జన్మ. ఎంత కరుణ అండి పరమాత్మకి, ఎంత దయ అనుగ్రహం. చూశారు కదా, అలా ఉంటుంది. సరే, ఇప్పుడు రెండవ వాడు 20-30 సంవత్సరాల పాటు ధ్యాన సాధన చేసి ఏదో కారణం వల్ల పాపం మరణించాడు. మరి వాడికి 2 సంవత్సరాల వాడికే ఇంత సుఖాలు ఇస్తే వాడికి ఎంత ఇవ్వాలి? వాడికి ఏమిస్తున్నానో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అథవా యోగినాం కులే ఏవ భవతి ధీమతాం. డైరెక్ట్గా వాళ్ళని యోగులింట్లో పుట్టిస్తున్నట్ట. చూడండి ఎంత అదృష్టం. చూడండి, ఇంకిప్పుడు ధనవంతులు దైవభక్తి కలవారింట్లో కాదండి, ఏకంగా యోగులింట్లోనే పుట్టిస్తున్నట్ట. అథవా యోగినాం కులే ఏవ భవతి ధీమతాం లోకే ఏతత్హి ఈ దృశం జన్మ దుర్లభతరం. చాలా అరుదు ఇలాంటి జన్మ, చాలా కష్టం. ఏ 100కో కోటికో ఒక్కడికి ఇలాంటి అదృష్టం లభిస్తుంది.